ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. మీ కళ ఎంత పెద్దదైతే మీకు డబ్బు కూడా అంతే ఎక్కువగా వస్తుంది. నిజంగా మీ జీవితం రేపటి రోజున అద్భుతంగా ఉండాలంటే మీపై మీకు అపారమైనటువంటి నమ్మకం ఉంటే మీ జీవితంలో అద్భుతాలు సాధిస్తారు. ఇక్కడ మీరు శూన్యం నుంచే ప్రారంభించవచ్చు. ఎందుకంటే శూన్యం నుంచే ప్రతిదీ ఉద్భవించింది. మీకు కావాల్సిందల్లా మీపై మీకు నమ్మకం కలగటం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని. మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని, మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని, అనంత విశ్వశక్తిని ఒక గురువుగా నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మనకు కావాల్సిందల్లా అపారమైన విశ్వాసం, నమ్మకం. ఆ నమ్మకం, విశ్వాసం ఉంటే ప్రపంచంలో అద్భుతాలు చూస్తారు. అలాగే ఆలోచించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక్కడ మానవ జాతి చరిత్ర అనేది అన్ని దశల్లోనూ కనుగొన్నది. అంటే సృష్టించటం, వ్యక్తం చేయటం, కావాల్సిన వాటిని అనుభూతి చెందటం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సృష్టించబడిన ప్రతి అంశము ఒక ఆలోచనతోనే మొదలైంది. ఆ ఆలోచన నుంచి ఒక మార్గం తయారైంది. అది కనిపించని దశ నుంచి కనిపించే దిశగా రూపాంతరం చెందింది. ఇక్కడ మనం సృష్టికర్తలం. మీరు కోరుకునే దాన్ని ఆకర్షిస్తారు. మీకు డబ్బు అవసరమైతే ఆ డబ్బుని మీ మనసులో ఇమాజినేషన్ చేస్తూ ఉంటే మీకు ఎంత కావాలో అది ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్లుగా, ఆ డబ్బుతో మీరేం చేయాలో ఆ పనులు చేస్తున్నట్టుగా, ఆ డబ్బుతో, ఆ స్పర్శతో ఆ మనసులో ఇమేజ్ను ఊహించుకుంటూ, ఆ డబ్బు పేపర్ లెక్క పెడుతున్నట్టుగా, ఆ స్మెల్ పీలుస్తున్నట్టుగా, దాంతో మీరు అనేకం పర్చేజ్ చేస్తున్నట్టుగా, అలాంటి ఆలోచనలు నిరంతరం రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ డబ్బు అనేది మీ వద్దకు ఆటోమేటిక్గా ఆ క్రియ జరుగుతుంది రావటానికి. ఆ డబ్బు ఎంత అవసరమో ఆ డబ్బుని ఆల్రెడీ మీ మనసులో చిత్రీకరించుకోవాలి. ఆ డబ్బుతో ఏమేం పనులు చేయాలి, ఆ లోన్స్ క్లియర్ చేయాలా, షాపింగ్ చేయాలా, విశ్వానికి దానం చేయాలా, ఆకలిగా ఉన్న వారికి సహాయం చేయాలా, మీ ముఖ్యమైన అంశాలు ఏంటి అవన్నీ పే చేస్తున్నట్టుగా, మీ నిత్య అవసరాలు ఏంటి ప్రతి బిల్లు పే చేస్తున్నట్టుగా, ఇంకా చాలా డబ్బు మీ దగ్గర ఉన్నట్టుగా, ఆ ఊహలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేయాలి. ఆ పేపర్ స్మెల్, ఆ డబ్బు కట్టలు వెల్లువలాగా మీ వద్దకు వస్తున్నట్టుగా, మీ ఆనంద భరితానికి అంత అద్భుతమైనటువంటి ఫీలింగ్స్ని మీరు జోడిస్తూ, మీరు కోరుకున్న వాటిని మీకు సన్నిహితం చేసుకుంటూ, మీరు కావాల్సిన ప్రతి కళ నెరవేరుతున్నట్టుగా, డబ్బుతో ప్రతి దశలోనూ చెల్లించాల్సినవన్నీ చెల్లిస్తున్నట్టుగా, మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నట్టుగా, మీరు కోరుకున్న బిజినెస్లో అన్ని లాభాలు వస్తున్నట్టుగా, లేకపోతే మీరు ఏం కావాలనుకుంటున్నారో ప్రతిదాన్ని పర్చేస్తున్నట్టుగా ఫీలింగ్స్ని వ్యక్తం చేస్తూ విశ్వంలోకి ఆనందభరితమైనటువంటి ఫీలింగ్స్ని విడుదల చేస్తూ ఉండాలి. ఈ ప్రపంచాన్ని నమ్మండి. ఆ నమ్మకం, విశ్వాసం, వీటి వల్లే ఆ అద్భుత ఫలితాలు ఉంటాయి. నిజానికి ఒక ఆలోచన అన్నిటినీ సృష్టిస్తుంది, కోరుకున్న వాటిని మీ దగ్గరికి చేరుస్తుంది. ఆ కళ ఎంత పెద్దదైతే డబ్బు కూడా అంతే ఎక్కువగా వస్తుంది. ఏ కళకైనా ప్రతిఫలం డబ్బు రూపంలోనే ముట్టాలి. ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం అంటే సాఫల్యం సిద్ధించినప్పుడు మీరు ఎటువంటి స్థితికి చేరుకుంటారంటే, బహుశా మీ జీవితంలో మొదటిసారి మీరు ఎన్నాళ్లకు ఆ కళ నెరవేరిందని ఆ అనుభూతుల్ని అనంత విశ్వశక్తిలోకి రిలీజ్ చేయగలుగుతారు. ఆ విశ్వాసం అనేది ప్రపంచ డోర్లన్నీ ఓపెన్ చేస్తుంది మీకోసం. అపారమైన విశ్వాసం మీపై మీకున్నప్పుడు ప్రతిదీ కూడా ఓపెన్ అవుతుంది. ప్రతి ఉదయాన్నే మీరు చెప్పాలి, ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది, ఈ ప్రపంచం, ప్రకృతి అంతా నాకు సహకరిస్తుంది, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ స్టార్ట్ చేయాలి. అంటే మీ జీవితం అత్యుత్తమంగా ఉండాలంటే ఒక సినిమా లాగా, ఆ సినిమాలో మీరే హీరోగా ఆ అద్భుతమైనటువంటి ఆలోచన రిలీజ్ చేస్తూ అన్నిటికన్నా ఇష్టమైన పనులు మీరు చేస్తున్నట్టుగా, అంత అదృష్టవంతులుగా మీరు మీ ప్రయాణాన్ని సాగిస్తున్నట్లుగా, మీరు కలలుగన్న దాన్ని పొందినట్లుగా, ఎంతో సంతోషం ఉన్నట్లుగా కళని అనుసరించి అద్భుతంగా ఊహలు మీరు వ్యక్తం చేస్తూ ఉండాలి. మీరు ఒకవేళ దిగాలను వ్యక్తం చేస్తుంటే దానికి సంబంధించి మీరు పొందుతారు. అంటే ఇక్కడ మీ చేతుల్లోనే మీ జీవితం ఉంది, మరెవరి చేతుల్లోనూ లేదు. ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు పొందుతారు. మీరు ఆలోచనలు అత్యద్భుతంగా మీరు చేస్తే మీ కళ ఏమిటో మీరు తెలుసుకుని
మీ జీవితంలో భాగంగా చేసుకోవటం, ఒక అద్భుతమైన అనుభూతిని ఈ లోకంలోకి మీరు విడుదల చేస్తూ ఉంటే మీ ఆనందం వేల రెట్లు పెరిగి ఈ ప్రపంచంలోకి వెళ్ళి ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని చైతన్యపరిచి ఆ ఉత్సాహంతో మనసు ఉప్పొంగిపోవటం, మీ పని పట్ల మీకున్న అమితమైన ప్రేమ వ్యక్తం చేస్తూ అలా కొన్ని రోజుల తర్వాత అత్యద్భుతంగా ఆ ఆనంద కెరటాలను మీరు అనుభవిస్తారు అంటున్నారు. అంటే మనం మొదలు పెట్టకుండా, ఏమీ చేయకుండా అదేది రాదు. మీలో ఏదో ప్రత్యేకత ఉంది, అది బయటకు రావాలంటే మీపై మీకు అపారమైన విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. నేను అత్యంత విలువైన వ్యక్తినని ప్రకటించాలి మీరు. అప్పుడే ఆ శక్తి మీలోని ఆ విలువైనటువంటి పనిని బయటకు తీస్తుంది. మీలో ఏదో ఒక రకంగా రూపొందేందుకు ఇక్కడ ప్రపంచంలో యూనిక్గా జీవించడానికి మీరు పుట్టారు. చాలని జీతంతో, చాలని డబ్బుతో ఏదో ఒక పేదరికంలో జీవించడానికి మీరు ఇక్కడ పుట్టలేదు. అది మీరు గుర్తించాలి. ఈనాడు ప్రపంచంలో జీవిస్తున్న అనేక కోట్ల మందిలో కొంతమంది విజేతలుగా ఎందుకుంటున్నారు? కారణం వారి ఆలోచనలు అంత సూటిగా విషయంలోకి వెళుతున్నాయి. వారికి కావలసిన దాని మీద ఫోకస్ పెడుతున్నారు. వారిలోని నెగిటివ్స్ అన్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా ప్రత్యేకమైన వ్యక్తులు అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ ఇంట్రెస్ట్ని ఎక్కువగా చూపించి దాని మీద ప్రాణం పెట్టారు. తద్వారా వారు అద్భుతాలు సాధించారు. అంటే మనం ఊహించకుండా, కోరుకోకుండా, ఆశపడకుండా, ఇష్టపడకుండా దానికి అది ఏది కూడా రాదు. అంటే మనలో ఆ రగిలే కాంక్ష ఆ శక్తికి అందించాలి. ఆ శక్తి మీ జీవితం అంతా ఆనందాన్ని, ప్రేమని ప్రసాదిస్తుంది. మీకోసం ప్రపంచంలో అద్భుతాలు సాధిస్తుంది. అలా మీరు ఒక అద్భుతమైన వ్యక్తిగా రూపకల్పన చేసుకున్నప్పుడు మీరు ఎప్పుడూ ఉనికిలో ఉన్నారు, ఇక ముందు ఉంటారు. మీరు ఈ సృష్టిలో ఒక భాగం గనుక మీరు మునుపాటి మనుషులు కాదు, ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్, ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అంటూ మిమ్మల్ని మీరు అధికంగా ప్రేమించుకోవాలి. మిమ్మల్ని మీరు అధికంగా ప్రేమిస్తే, మిమ్మల్ని మీరే నమ్మితే ఈ ప్రపంచం మిమ్మల్ని నమ్ముతుంది. అయస్కాంత క్షేత్రంగా మీ యొక్క ఆత్మ వెలిగిపోతూ మీరు కోరుకున్న దాన్ని మీ వద్దకు చేరుస్తుంది. ఈ భూమి మీదే మీరు స్వర్గాన్ని అనుభవించాలంటే మీ ఆత్మ ఉండే ఫ్రీక్వెన్సీలో మీరు ఉండాలి. అంటే శుద్ధమైన ప్రేమతో మిమ్మల్ని మీరు నిజంగా ప్రేమించాలి. అప్పుడే అద్భుతాలు చూస్తారు. అంత ఆనందంతో మీరంటే మీకు అపారమైన ప్రేమని మీరు వ్యక్తం చేసినప్పుడు జీవితానికి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది ఇవ్వడం. అలా మీరు ఇవ్వగలుగుతారు. మీకేం కావాలో వాటిని ఎన్నో రెట్లు పొందుతారు. జీవితంలో ఎన్నడూ తరిగిపోని మీ ప్రేమ, మీ కృతజ్ఞత, మీ ఆనందం, మీ ఉత్సాహం, మీ ఆర్తి, ప్రపంచంలోని సంపద ఏది వీటికి సాటి రాదు. ప్రేమ ఇవ్వండి. అది అన్ని సంపదలను ఆకర్షించే అయస్కాంత క్షేత్రంగా మారిపోతుంది. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, మన శరీరము, మనసు, ఆత్మ. ఈ శరీరం ఏం కోరుకుంటుంది? రెస్ట్ కోరుకుంటుంది. ఒక ఖరీదైన ప్యాలెస్లో ఒక లగ్జరీ పరుపు మీద నిద్రపోవాలనుకుంటుంది. ఒక రాజభోగం లాంటి విందు భోజనం చేయాలనుకుంటుంది. మరి మనసు ఏం కోరుకుంటుంది? జ్ఞానంతో కూడుకున్న విలువైన బుక్స్, అద్భుతమైన మెడిటేషన్, ఆ విజువలైజేషన్లో తలమునకలైపోయి ఆనందాన్ని వ్యక్తం చేయాలని కోరుకుంటుంది. మరి ఆత్మ ఏం కోరుకుంటుంది? దైవ స్వరూపంతో కూడుకున్న మనలోని ఆత్మ కేవలం ప్రేమనే కోరుకుంటుంది. అంతులేని సంపదలను ఈ ప్రపంచంలో మీరు యంగ్గా, యూనిక్గా ఎదగటానికి కావాల్సిన అన్నిటినీ అది ఆకర్షిస్తుంది. అంటే అబాండెన్స్ని ఇస్తుంది. ఇక్కడ మీ జీవితంలో ఎన్నడూ తరిగిపోని విధంగా ఆ సంపదలు, డబ్బులు ఉండాలంటే, కోరుకున్న అత్యంత బిజినెస్ మెన్గా, బిజినెస్ ఉమెన్గా, ఈ ప్రపంచంలో ఇతరుల కన్నా డిఫరెంట్గా, యూనిక్గా, స్పెషల్గా ఎదగాలంటే ఆ అద్భుతమైనటువంటి ఆలోచనలు రప్పించేలాగా ఆ ప్రేమ అయస్కాంత క్షేత్రం ఈ ప్రపంచాన్ని వెలిగించేలాగా మీలో అయస్కాంత క్షేత్రం హయ్యర్ స్టేజ్కి చేరుకున్నప్పుడు ఈ ప్రపంచంలో మీకు కావాల్సిన అన్నిటిని అది అట్రాక్ట్ చేస్తుంది, ఆకర్షిస్తుంది. అంటే మీరు ప్రేమని ఇవ్వాలి. ఇవ్వడం ద్వారానే పొందటం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు ఈ భూమి మీద ఉన్నంత కాలం మీరు సానుకూల దృక్పథంతో, సంతోషంగా ఉంటూ, ప్రేమను ప్రసరిస్తూ, మీరు నమ్మకంతో, విశ్వాసంతో మీ పట్ల అమితమైనటువంటి ప్రేమను ప్రసారం చేసినప్పుడు ఆ ప్రేమ ప్రపంచాన్ని వెలిగిస్తుంది. మీకు కావలసిన అన్నిటినీ అట్రాక్ట్ చేస్తుంది, మీ వద్దకు వచ్చేలా చేస్తుంది. మీరు నమ్మినప్పుడు, మీపై మీకు అపారమైన విశ్వాసం ఉన్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయంటున్నారు. ఇక్కడ మీ జీవిత లక్ష్యం ఏం కావాలి? ఆనందము, కృతజ్ఞత తప్ప మీ జీవితానికి మరొకటి
ఉండదు. ఆ రెండు ఉన్నప్పుడు, ఆనందము కృతజ్ఞత ఉన్నప్పుడు అన్నిటినీ ఆకర్షిస్తారు. ఒకరోజు మనిషి గాలిని, సముద్రపు అలలను, ఆటుపోట్లను, భూమి ఆకర్షణ శక్తిని జయించవచ్చు. అప్పుడు భగవంతుడి కోసం ప్రేమ శక్తిని వశం చేసుకోవచ్చు. అప్పుడు ప్రపంచ చరిత్రలో రెండవసారి అగ్ని కనిపెట్టినట్లు అవుతుందని హార్డ్ డి చార్టన్ ఆయన చెప్తున్నారు. ఈయన తత్వవేత్త. ఈ ప్రపంచంలోకి మీరు ప్రేమతో వచ్చారు. మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్లేది కూడా ప్రేమనే. ఈ భూమి మీద ఉన్నంత కాలం మీరు పాజిటివ్ దృక్పథంతో సంతోషంగా ఉంటే మీరు ప్రేమను చేస్తగలుగుతారు. ఈ ప్రపంచంలో మీకేం కావాలో దాన్ని సులభంగా ఆకర్షించగలుగుతారు. ఎందుకు ప్రేమను పంచాలి? మనలోని ఆత్మ ప్రేమను కోరుకుంటుంది గనక. శరీరం ఏం కోరుకుంటుంది? మనసు ఏం కోరుకుంటుంది? ఆత్మ ఏం కోరుకుంటుంది? ఈ మూడిటికి ఏం కావాలో ఆత్మ ప్రేమనే కోరుకుంటుంది. ఎందుకంటే అది ప్రేమతోనే సృష్టించబడింది గనక. ఆ ప్రేమ ద్వారానే ప్రపంచాన్ని జయించారు గొప్ప గొప్పవాడు. ఆ ప్రేమ ద్వారానే అద్భుతాలు చేశారు. ఆ ప్రేమ ద్వారానే కరెంటు కనిపెట్టారు. ఆ ప్రేమ ద్వారానే విమానాలు గాల్లో ఎగరేలా చేశారు. ఆ ప్రేమ ద్వారానే గుండె పోటుకి మందులు కనిపెట్టారు, సర్జరీస్ కనిపెట్టారు, ప్రతి మెడిసిన్ కనిపెట్టారు. ఈ ప్రపంచాన్ని జ్ఞానంతో వెలిగించారు గొప్ప గొప్ప వాళ్ళు, ప్రేమను ప్రసరింపచేసి. అందువల్ల మీరు ప్రేమతో ఉంటే ప్రపంచాన్ని వెలిగిస్తారంటున్నారు మహానుభావులు. అంటే ప్రేమ ఎంత శక్తివంతమైందో చూడండి. కోపము, పగ ఏం చేస్తుందో ఆ వ్యక్తిని తీసుకెళ్లిపోతుంది ప్రపంచం నుంచి. కానీ ప్రేమ ఏం చేస్తుంది? ఆ వ్యక్తి 100 సంవత్సరాలు జీవించేలా చేస్తుంది. మీకేం కావాలో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ద్వేషము, పగ, అసూయ ఇవన్నీ కూడా మనిషిని నాశనం చేస్తాయి, డిసీజెస్ రప్పిస్తాయి. కానీ నిజమైన ప్రేమ ఆ వ్యక్తిని 100 సంవత్సరాలు జీవించేలా చేస్తుంది అంటున్నారు. మనకేం కావాలో ఈ పాటికే మనం అర్థం చేసుకోవాలి. ఈ విశ్వంలో ఉన్న అత్యున్నత శక్తి మీలో కూడా ఉంది. అది మీకు ఒక అద్భుతమైన జీవితాన్ని అందిస్తుందని మీరు ఈ రోజే గ్రహించాలి. ఆ శక్తి మీలోనే ఉంది. ఆ శక్తి పేరే ప్రేమ శక్తి. ఆ శక్తి పేరే మీ ఆత్మ. అంటే దాన్ని సబ్ కాన్షియస్ మనసు అంటాము, ఇన్నర్ చైల్డ్ అంటాము, సోల్ అంటాం. అదే తెలుగులో ఆత్మ అంటాం, శక్తి అంటాం. అవన్నీ ఒకటే పేరు. అంతే. మీరు ఎంత ప్రేమతో జీవిస్తారో ఈ ప్రపంచం మీకు కూడా అంతే ప్రేమని తిరిగి ఇస్తుంది. ప్రపంచంలో ప్రతిదీ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ వ్యక్తిని మనం చూడలేకపోవటానికి కారణం ఏంటంటే ప్రేమ ఫ్రీక్వెన్సీని చూడలేకపోవటం. అంటే ప్రేమని ఆ విధంగా ఆ ఫ్రీక్వెన్సీని చూడలేకపోవటం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏ మనిషి కూడా తన ఉనికిలో లేని వాటిని ఊహించుకోలేడు. మన శరీరంలో ప్రాణము లేనట్లు ఊహించుకోగలమా? కానీ మనమే లేనట్లు ఊహించుకోలేము. అట్లా ఎందుకు? అది కేవలం ఒక ఊహించిన అదృష్టం కావచ్చు. అంటే మీరు లేనట్టు ఊహించడం అనేది అసంభవం. మీరు ఉన్నారు కాబట్టి. మీరు ఎప్పుడు ఉంటారు, ఉంటూనే ఉంటారు. ఎందుకంటే ఈ సృష్టిలో మీరు ఒక భాగం గనుక. ఇక్కడ మీరు, నేను కూడా, ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా లేరు అంటానికి అవకాశమే లేదు. మనం ఉండని సమయం అంటూ ఉండనే ఉండదు. ఒక మనిషి బాల్యంలోనూ, యవ్వనంలోనూ, వృద్ధాప్యంలోనూ ఆ శరీరంతోనే ఉంటాడు. వారి వారి ఆలోచనల ప్రకారం ఆ శరీరంలో మార్పులు చేంజ్ అవుతూ ఉంటాయి. వివేకవంతులు, జ్ఞానవంతులు ఏం చేస్తారు? నేను ఎప్పుడు ఆరోగ్యకరంగా యంగ్గా ఉన్నాను అనుకుంటారు. అదే జరుగుతుంది. అశాంతిని లేకపోతే బాధని వ్యక్తం చేస్తున్నప్పుడు డిసీజెస్ వస్తాయంటున్నారు. అంటే ప్రతి విషయానికి ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నమాట. మన మాటలు అఫర్మేషన్స్ అవుతున్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఆ అఫర్మేషన్స్ ఎలా కావాలంటే అలా అవుతాయి, నెగిటివ్గానా పాజిటివ్గానా. మనం ఏం రిలీజ్ చేస్తాం? నమ్మకం అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే. మళ్ళీ మళ్ళీ ఆలోచించటం వల్ల అది నమ్మకంగా మారుతుంది. అన్ని నమ్మకాలు పరిమితాలకు లోబడే ఉంటాయి. ఎందుకంటే అవన్నీ మనసులోనే పుట్టుకొచ్చాయి కాబట్టి. నమ్మకం అనేది మన మనసులో లోపల పొరల్లో అంతఃచేతనలో నిక్షిప్తమై ఉంటుంది. అక్కడి నుంచే ఓ ఆటోమేటిక్ కంప్యూటర్ ప్రోగ్రామ్ లాగా అది పనిచేస్తుంది. నమ్మకాలు అనేవి మీ జీవితంలో అడపాదడపా లేదా తరచుగా పుట్టుకొస్తే అవి అప్పుడప్పుడు అట్లా వస్తుంటాయి. కాకపోతే అవి మనకు నిజాలుగా కనిపిస్తాయి. ప్రస్తుతం మీ జీవితంలో తలెత్తిన పరిస్థితులన్నీ మీ నమ్మకాల వ్యవస్థలో నుంచే, ఆ చట్రంలోంచే ఉత్పన్నమైనవి. నేను నమ్మను, నేను నమ్ముతాను అని మీరు మీకు అనుకున్నప్పుడల్లా ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ మాటల వెనుక దాగి ఉన్నది కూడా ఒక నమ్మకం మాత్రమే. నేను అనుకుంటాను, నేను అనుకోను అని మీకు అనిపించినప్పుడల్లా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం,
దీని మాటున దాగి ఉన్నది ఒక నమ్మకం తాలూకు ఛాయలు మాత్రమే. ప్రతిదాన్ని ప్రశ్నించండి. ప్రశ్నించటం ద్వారా మనం ఇంతకాలం పెంచుకున్న నమ్మకాల పరిమితులు మనకు తెలిసి వస్తాయి. దానివల్లనే అసలైన సత్యం ఏంటో మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.